ముందుగా హరీష్ రెడ్డి గారు మీతోనే స్టార్ట్ చేస్తున్నా. ఏంటి ఈ సికింద్రాబాద్ ఆత్మగౌరవ పోరాటం? ఎందుకు ప్రభుత్వం ఒక పక్క సికింద్రాబాద్ కు తాము అన్యాయం చెయ్యట్లేదు అని చెప్తున్నా కూడా ఈ తరహా ఉద్యమాన్ని ముఖ్యంగా మీ పార్టీ కీలక నేత మాజీ మంత్రి తలసాని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి? ముందుగా సభ్యులందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు కూడా గుడ్ మార్నింగ్. మీరు ఈ ఒక్క విషయమే కాదండి, రేవంత్ రెడ్డి గారి నిర్ణయాలు ఏది చూసినా కానీ ముందొక న్యూస్ని వదలడము, దాన్ని చర్చలో పెట్టడము, అప్పటికే ఉన్నటువంటి ప్రధాన సమస్యలన్నింటినీ దారి మళ్లించడము, దాని తర్వాత ఈ సమస్యని ముందుకు తీసుకెళ్లడం, ఇదొక పరిపాటిగా మారుతుంది. ఒక 2 ఏళ్ల నుంచి చూస్తున్నాం మనం. ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీకి దిక్కు దివరం లేదు. ఇవాళకి ఒక బస్సులో ఉచితంగా మహిళలకు ఇవ్వడం తప్ప ఏ ఒక్క హామీ కూడా నిఖార్సుగా, నిజాయితీగా, నిబద్ధతతోని అమలు చేసినటువంటి చరిత్ర లేదు వారికి. ఇలా నిన్నాక మొన్న చూసినాం, జిహెచ్ఎంసీలో అశాస్త్రీయంగా అసలు సంబంధమే లేకుండా 300 డివిజన్లు చేసేసారు. గూగుల్ మ్యాప్స్ వాడుకొని, గూగుల్ మ్యాప్స్తోని బౌండరీలు డిక్లేర్ చేసుకొని అసలు ఏ డివిజన్లో ఏ ప్రజలు ఉంటారో ఎవరికి అర్థం కాకుండా, ఎవరికి తెలియకుండా, కనీసం జిహెచ్ఎంసీ కమిషనర్ గారితోనో లేకపోతే మేయర్ గారితోనో కూడా సంప్రదించకుండా పక్కనున్నటువంటి 27 మున్సిపాలిటీలను తీసుకుని కలిపారు. ఇప్పటికే ఉన్నటువంటి 150 డివిజన్ల జిహెచ్ఎంసీనే వాళ్ళకు పరిపాలించడం చేతనైతలేదు. ఎక్కడ చూసినా దుర్గంధమయమైపోయింది, చెత్తమయమైపోయింది. ఏడ చూసినా రోడ్లన్నీ గుంతలమయమైపోయినాయి. దాదాపు ఒక 30,000 గుంతలనే అని చెప్పేసి ఈనాడు పేపర్ మధ్య ఒక ప్రధాన శీర్షికలో వార్త రాసింది. ఇటువంటి సమస్యలు ఉన్నటువంటి జిహెచ్ఎంసీనే వీళ్ళు పరిపాలించడం చేతగాక ఇంకో 150 యాడ్ చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు ఈ పేర్లు మార్చడం ద్వారా పబ్లిక్ సమస్యల్ని డైవర్ట్ చేయడం, పబ్లిక్ మైండ్ సెట్ ని డైవర్ట్ చేయడం అనే ఒక ప్రక్రియకు తెరలేపడమే తప్ప ఇందులో పనికొచ్చే పనిమైన ఉందా? సికింద్రాబాద్కి మీరే 220 ఏళ్ళ చరిత్ర ఉంది. అలా లష్కర్ బోనాల్ పండుగ కానివ్వండి, గతంలో చాలా జరిగినాయి అక్కడ. అదొక చారిత్రాత్మకమైనటువంటి నగరం అది. ఆ నగరాన్ని ఇలా పేరు లేకుండా తీసుకుపోయి మేడ్చల్ మల్కజ్గిరి కార్పొరేషన్లో కలపడము, ఇటువంటి చేసే బదులు సికింద్రాబాద్ని ఒక సెపరేట్ మున్సిపల్ ఎంటిటీ, మున్సిపల్ కార్పొరేషన్ చేయొచ్చు. పవర్ ని డీసెంట్రలైజ్ చేయాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటారు అని చెప్పేసి సెంట్రలైజ్ చేస్తున్నాడు, కేంద్రీకృతం చేస్తున్నాడు, ఒకటే కాడికి తీసుకొస్తున్నాడు. అన్ని ఇచ్చినటువంటి హామీలనేమో ఒక్కటి కూడా చేయకుండా మర్చిపోతాడు. లేనటువంటి అంశాలని పబ్లిక్ మైండ్ సెట్లోకి, పబ్లిక్ డైలీ చర్చల్లోకి చొప్పించి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం. జిహెచ్ఎంసీలో ఇలా ఆయన కేటాయింపులు ఏమున్నాయండి? ఇలా నాకు ఒక మాట చెప్పండి. అసలు జిహెచ్ఎంసీ భూముల్ని తెగనమ్మి దాదాపు ఒక 15-20 వేల కోట్లు సంపాదించింది. ఈ రాష్ట్ర బడ్జెట్కి, ఆదాయానికి 15-20 వేల కోట్లు వచ్చినాయి. నియోపోలిస్ అని కోకాపేటలో ఉంటుంది, నిన్నయాక మొన్న అమ్మితే దాదాపు ఒక 6,000 కోట్లు వచ్చినాయి. భూముల్ని తెగనమ్ముతున్నాడు. తిరిగి ఆ పైసల్ని జిహెచ్ఎంసీ మీద ఖర్చు చేయకుండా ఇటువంటి మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు అమ్మలేదా భూములు? మేము అమ్మినా కూడా జిహెచ్ఎంసీలో ఎస్ఆర్డిపి ద్వారా ఫ్లైఓవర్లు కట్టినాము, అండర్ పాస్లు కట్టినాము, డ్రైనేజీలు కట్టినాము, ఎస్ఎన్డిపి ద్వారా స్ట్రాటజిక్ నాలెడ్జ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా కట్టినాము, అనేకమైనటువంటి పార్కులు డెవలప్ చేసినాము, అర్బన్ డెవలప్మెంట్ పార్క్స్ కింద ఎన్నిగానో పనులు చేసినామండి. ఎన్ని చెప్పమంటారు అని చెప్తాం. ఇప్పటికి మేము వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒక్క కొత్త ఫ్లైఓవర్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో డిజైన్ చేసుకుని కట్టినటువంటి ఒక ఫ్లైఓవర్ చూపించారు 2 ఏళ్లలో. 2,85,000 కోట్లు అప్పు చేసి రియాలిటీకి. మరి ఎందుకు ఒక ఫ్లైఓవర్ కట్టడానికి? కన్క్లూజింగ్ ఒకటే చెప్తా. కన్క్లూడింగ్, వీళ్ళు ప్రభుత్వం వచ్చిన వెంటనే జిహెచ్ఎంసీకి తీవ్రమైనటువంటి చేసినటువంటి అన్యాయం ఏంటంటే, ఫార్మాసిటీ పేరు మీద కలెక్ట్ చేసినటువంటి ల్యాండ్స్, భూములన్నింటినీ రియల్ ఎస్టేట్కి తరలించారు. ఇలా 4th సిటీ అని పేరు పెట్టి అదొక డ్రామా, అదొక మజాక్ అయిపోయింది వీళ్ళకి. ఎయిర్పోర్ట్కి అలా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళినటువంటి మెట్రో ట్రైన్ ని భూమి కూడా దానికి అక్వైరింగ్ అవసరం లేదండి. ఈ పాటికి అది అయిపోయేది ఉండే మెట్రో, దాన్ని కూడా క్యాన్సిల్ చేశారు. ఎవరన్నా మత్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా చేస్తారు ఈ పని? రైట్, ఓకే, మీ పాయింట్ అర్థమైంది. రైట్, రామరెడ్డి గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? రామరెడ్డి గారు, ఈ సికింద్రాబాద్ ఉద్యమం మీద మీరేం చెప్తారు? మీ పార్టీ స్టాండ్ ఏంటి? అసలు మేమేమి సికింద్రాబాద్ కి సంబంధించి ఆ రూపురేఖలు మార్చే ఉద్దేశం మాకు లేదని కాంగ్రెస్ స్పష్టం చేస్తున్నా కూడా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో జేఏసీ నేతలు. ఏం చెప్తారు? ఒకటి, పేరు మల్కాజ్గిరి ఉంటుంది, సికింద్రాబాద్ ఉంటుంది, మల్కాజ్గిరి కూడా ఇక్కడ హైదరాబాద్. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే సైంటిఫిక్ గా లేకుండా మా పాలసీ కరెక్ట్, హైదరాబాద్ పేరు మారవాలి, సికింద్రాబాద్ కూడా లష్కర్ అనాలి. పేర్ల కాడికి వస్తే మేము లష్కర్ కావాలని అంటున్నాం, భాగ్యనగర్ కావాలని మా డిమాండ్. అయిన తర్వాత ఇప్పుడు కొత్తగా 300 డివిజన్లు చేస్తే 300 డివిజన్లలో 150 డివిజన్లు హైదరాబాద్ కనిపెడతారు. హైదరాబాద్కి పెడితే హైదరాబాద్ ఏదైతే ఓల్డ్ సిటీలు ఉందో ఆడ కరెంటు బిల్లులు కట్టరు, వాటర్ బిల్లులు కట్టరు, ఏ ట్యాక్సులు రావు. ఈ చుట్టుముట్టు ఏదైతే డెవలప్ అయ్యే మున్సిపాలిటీలను తెచ్చి
గ్రామ పంచాయతీలను తెచ్చి ఇండ్ల కలిపి వాళ్ళు ట్యాక్సులు కట్టాలి, లాభాలు వీళ్ళు పొందాలి. అది మేము కోరుతున్నది జరిగింది శాస్త్రీయంగా. ఇంతకుముందు టీఆర్ఎస్ కూడా 100 డివిజన్లు ఉంటే 150 గడ్డి అన్నారం ఎల్బీ నగర్ తెచ్చి కలిపిర్రు. ఇవి కలపడం వల్ల మేము వ్యతిరేకం కాదు, చేసింది. కానీ ఏదైతుందో అశాస్త్రీయంగా 150 డివిజన్లను హైదరాబాద్కు పెట్టి 75 సికింద్రాబాద్, మల్కాజ్గిరి అండ్ సైబరాబాద్ అని పెడుతున్నాడు. దాంట్లో మేమేమంటున్నాం, అన్ని 100 డివిజన్లు చేసి ఓల్డ్ సిటీ పైసలు ట్యాక్స్ కట్టేది ఒకరు, లాభాలు పొందేది ఒకరి విధంగా చేస్తే ఈ ట్యాక్స్ కట్టేటోళ్ళది ఇది అవుతుంది అనేది మేము పార్టీ పరంగా మల్కాజ్గిరి దానికోసం కాదు. మొదలు శాస్త్రీయంగా జరగాలి. అయిన తర్వాత ఎక్కడైతే ట్యాక్స్ పేయర్స్ పైసలు వాళ్ళ ట్యాక్స్ పే చేసింది వాళ్ళ ఏరియా డెవలప్మెంట్ కావాలి. కానీ ఒకరు ట్యాక్స్ పే చేస్తే ఇంకొకరి దగ్గర డెవలప్మెంట్ చేసే వ్యవస్థ జరుగుతుంది. ఇంతకుముందు టీఆర్ఎస్ అదే చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ అదే చేస్తుంది. మజ్లిస్ పార్టీ ఒత్తిళ్లకు లొంగి ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా డివిజన్స్ చేసారు. అక్కడ 30,000, వేరే దగ్గర వస్తే 80,000, 70,000 ఓట్లు పెట్టి ఓటర్స్ను పెట్టి ఇలాంటి అశాస్త్రీయమైన ఒక పద్ధతి లేదు. ఒక ఇంట్లో ఉన్న ఓటు 2 డివిజన్లలో ఉన్నాయి. అలాంటి పరిస్థితి ఉంది. ఇంట్లో భార్య 1 డివిజన్లు, ఇంకో డివిజన్. అలాంటివి కాకుండా ఈ యొక్క సమగ్రమైన సర్వే చేసి అయిన తర్వాత మనం కోరుతున్నదంటే ఈ ఎలక్షన్స్ పెట్టేది కూడా ఎస్ఐఆర్ అయిన తర్వాత పెడితే బాగుంటుంది. ఎందుకంటే హైదరాబాద్ నగరం వల్ల ఈ చుట్టుముట్టు ఏరియాల మొత్తం వల్ల కూడా అంత గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళే. ఇక్కడ ఓటు ఉంటుంది, గ్రామం వల్ల ఓటు ఉంటుంది. 2 ఓట్లు ఉండడం వల్ల ఏదైతే ఆ లోకల్ స్థానికులు ఉన్నారో వాళ్ళ అభిప్రాయానికి వ్యతిరేకంగా ఉంటున్నాయి. అందుకోసం ఈ ఎస్ఐఆర్ జరిగిన తర్వాత ఎస్ఐఆర్ జరిగిన తర్వాత అనేది భౌగోళిక స్వరూపాలు ఏదైతే ఒక కాంక్రీట్ గా ఒక పద్ధతి ప్రకారం ఏ మున్సిపాలిటీకి ఎక్కడెక్కడి నుంచి ఏ ఏరియాలు అయితే మంచిగా ఉంటుంది అనేది చేస్తే బాగుంటుంది. అయిన తర్వాత ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు దానికి అవసరం లేదని మొదటి అశాస్త్రీయంగా జరిగిన దాని మీద మాట్లాడితే, శాస్త్రీయంగా ఏమని పోరాడితే బాగుంటుంది. కానీ ఓదో తెలంగాణ ఇదో సికింద్రాబాద్ ఉద్యమం అని మొదలు పెడితే అది ఇప్పుడు మల్కాజ్గిరి అంటే సికింద్రాబాద్ అంటే దాంట్లో తేడా